సో అదిగో చూసారు కదా, అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, అదే ఎంట్రన్స్ అండి. నేను మిడిల్లో ఉన్నాను, మధ్యలోని. సో మీకు కనిపించి అన్ని సమాధులే చూడండి. చాళుక్యులకు సంబంధించిన సమాధులండి ఇవి. ఇంకో రోజు వచ్చి తప్పకుండా చాలా క్లియర్గా మీకు వీడియో చూపిస్తానన్నమాట. ప్రజెంట్ నాకు టైం లేదు, సో అందుకే చిన్న షార్ట్ కింద రికార్డ్ చేస్తున్నానన్నమాట. ఆ కోట కూడా చూపిస్తాను మీకు. వెనకాల కనిపిస్తుంది కదా పెద్ద కోట, సో ఆ కోటకు వెళ్ళి మొత్తం రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఈ సమాధులు చూడండి, గుత్తి కోట సమాధులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూసారు కదా సమాధులు ఎలా ఉన్నాయో. ఇవి చాళుక్యులకు సంబంధించినవండి. చాలా చారిత్రక నేపథ్యం ఉన్న కోట అన్నమాట ఇది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది ఇది. సో నేను రావడానికి కూడా నేను సైన్ చేసి నా యొక్క ఆధార్ కార్డు ఇచ్చి రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఒక్కసారి చూడండి ఎలా ఉందో, సమాధులు చూడండి, మొత్తం సమాధులు ఎలా ఉన్నాయో. చాలా డిఫరెంట్గా ఉందండి. ఇలాంటి ప్లేస్ మీరు ఎక్కడ చూసుండరు, ఎప్పుడు చూసుండరు. చూసారు కదా ఎలా ఉన్నాయో సమాధులు. సో పైకి వెళ్దాం రండి. సో చాలా బాగుందండి ప్లేస్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది సమాధులు. సో ఈ సమాధుల తర్వాత నెక్స్ట్ నేను చిన్న వీడియో చేస్తాను. సో మొత్తం చాలా క్లియర్గా చేస్తాను. చాలా లేట్గా వచ్చానండి. నేను లేట్గా రావడం వల్ల ఏంటంటే నాకు రికార్డ్ చేయడం కుదరట్లేదు. తొందరగా వెళ్ళిపోవాలి, మళ్ళీ డ్యూటీ ఉంది. సో చూసారు కదా కోట, చూసారు కదా ఎలా ఉందో. సో అదే కోట, గుత్తి కోట. చాలా చారిత్రక నేపథ్యం ఉన్న కోట అన్నమాట. అది కూడా ఒకసారి పైకి వెళ్ళి మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ప్రజెంట్ అయితే ఈ సమాధులు చూడండి. చూసారు కదా సమాధులు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. దాని మీద పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఎప్పటి ఈ సమాధులు ఎప్పుడు కట్టారో, ఎవరికి కట్టారో అనేది కూడా చాలా క్లియర్గా రాసి ఉన్నాయన్నమాట. ప్రజెంట్ అయితే నాకు టైం లేదు కాబట్టి సో ఇలా చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఎలా ఉంది చెప్పండి వీడియో. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.